బ్రహ్మ మరియు నారదుడు మధ్య సంభాషణలో మనకు బ్రహ్మ నారదునికి చెప్పిన సంసార సుఖాల గురించి చూద్దామండి. కొన్ని తెలుసుకుందాం. బ్రహ్మ నారదుడితో ఇలా అంటాడనమాట. ఏమనంటే, "నారదా, నీవు తపస్సు చేసుకోవడానికి అరణ్యానికి వెళ్ళు. నేను గోలోకానికి వెళ్తాను శ్రీకృష్ణుడిని సేవించుకోవడానికి. అయినప్పటికీ ఒక్క మాట చెబుతాను విను. సంసారం అనేది చతుర్విధ ఫలాలను ఇస్తుంది. ఆ శక్తి కూడా సంసారానికి ఉంది. ఈ సంసారం అనేది పరంపరంగా వస్తుంది. సంసారం యొక్క మహత్యాన్ని నీకు చెబుతాను విను" అని బ్రహ్మదేవుడు అంటారనమాట. అప్పుడు నారదుడు శ్రద్ధగా వినడం మొదలెడతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అంటాడు, "నారద, స్త్రీలందరూ చెడ్డవారు కారు. స్త్రీలు లక్ష్మీ అంశతో పుట్టినవారు. అదేవిధంగా ఈ కులతలు అనేవాళ్ళు కూడా అప్సరస అంశతో పుట్టినవారు. అందువలన మంచివాడు ఉన్నత వంశంలో పుట్టినా, చెడ్డవాడు లేని వంశంలో పుట్టినా కూడాను ఈ నియమాలనేవి వర్తిస్తాయి" అని బ్రహ్మదేవుడు చెబుతున్నాడు. అంతేకాకుండా మంచి కన్యను చూసి పెళ్లి చేసుకోవాలి. పూర్వజన్మలో నీ భార్య అయిన మాలావతి ఇప్పుడు భారతదేశంలో తపస్సు చేసుకుంటుంది. ఈ జన్మలో ఆమె పేరు రత్నమాల. నీవు ఆమెను వివాహం చేసుకో అని చెబుతాడన్నమాట. గృహస్థులు ఎల్లప్పుడూ సుఖమే కలుగుతుంది. తాను కోరుకున్న స్త్రీతో సంసార సుఖము స్వర్గభోగాలతో సమానమైనది. స్త్రీ దర్శనము స్పర్శ సుఖం కంటే పుత్ర దర్శనము, పుత్ర స్పర్శ కూడా చాలా గొప్పవి అని బ్రహ్మదేవుడు చెబుతున్నాడనమాట. అందుకే చూడండి, మనము భార్యలను ఎంత ప్రేమించినా, భార్యల కంటే ఎంతో ఇష్టంగా మనము పుత్రులను ప్రేమిస్తూ ఉంటాము. అంటే వాళ్ళ వాళ్ళ పిల్లలను ప్రేమిస్తూ ఉంటారు కదా! ఇది బ్రహ్మదేవుడే స్వయంగా చెబుతున్నాడనమాట. అందువల్లనేనంట భర్త అనేవాడు, అంటే ఆ ఇంటి యజమాని తాను సంపాదించినదంతా కూడాను తన పిల్లలకు ఇవ్వాలని చూస్తా ఉంటాడు. అదే మనకు బ్రహ్మదేవుడు చెబుతున్నాడనమాట. స్త్రీ దర్శనం స్పర్శ సుఖం కంటే పుత్ర దర్శనం, పుత్ర స్పర్శ చాలా గొప్పవని మనకు బ్రహ్మదేవుడు చెబుతున్నాడు. పరమజ్ఞాని అయిన నారదుడు బ్రహ్మ మాటలు విని ఇలా అన్నాడనమాట. తండ్రి, ఇటువంటి చెడు మార్గాలను బోధించవచ్చునా? ఇందులో ఎవరు ప్రియురాలు, ఎవరు పుత్రుడు? అందరూ కర్మ వలన కలిసి విడిపోయేవారు కదా! చెడు బుద్ధిని బోధించేవాడు తండ్రి ఎలా అవుతాడు? అయినా నీవు చెప్పావు కనుక నేను బదరికాశ్రమానికి వెళ్ళి నరనారాయణులను చూసిన తర్వాత వివాహం చేసుకుంటాను అని నారదుల వారు సమాధానం చెబుతారన్నమాట. ఆ మాటలు విన్న బ్రహ్మదేవుడు చాలా సంతోషించి, నాయనా, నీకు మహేశ్వరుడే గురువు. ఆయన దగ్గరకు వెళ్ళి శ్రీకృష్ణ మంత్రాన్ని ఉపదేశంగా పొందు. ఆ మంత్రానికి సంబంధించిన జ్ఞానాన్ని, నారాయణ కథను నీవు తెలుసుకుంటావు. తర్వాత నీవు నా దగ్గరికి వస్తావు అని పలుకగానే నారదుడు బ్రహ్మ దగ్గర అనుమతి తీసుకొని కైలాస పర్వతం మీదికి వెళ్ళడానికి మొదలెడతాడనమాట. తర్వాత నారదుడు నెమ్మదిగా కైలాసానికి చేరుకుంటాడు. అక్కడ భయము, మృత్యువు లేని ఆ లోకాన్ని చూసి నారదుడు చాలా ఆశ్చర్యపోతాడనమాట. అక్కడ సభా మధ్యలో ఉన్న శివుని చూస్తాడు. నారదుడు పరమేశ్వరుణ్ణి సమీపించి తన దగ్గర ఉన్న వీణను వాయిస్తూ శ్రీకృష్ణ స్తుతిని చేస్తారన్నమాట. నారదుడు చేసిన కృష్ణ స్తుతికి పరమేశ్వరుడు కూడా చాలా ఆనందపడిపోయి చిరునవ్వుతో వెళ్ళి కౌగలించుకొని ఆసనం మీద కూర్చొని ఇలా అంటారన్నమాట నారదుల వారితో.